హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాందీప్స్. నా పేరు దేదీప్య. అందరూ ఎలా ఉన్నారు? నాతో కామెంట్ సెక్షన్లో చెప్పడం అసలు మర్చిపోకండి. సో మీరు టైటిల్ థంబ్నెయిల్ చూస్తుంటే మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది కదా. ఈరోజు వీడియోలో నేను అజియో నుంచి తీసుకున్న వెకేషన్ డ్రెస్సెస్ అయితే షేర్ చేస్తున్నాను. అండ్ నాకు రీసెంట్ టైమ్స్లో ఏమనిపిస్తుంది అంటే అజియో ఈజ్ అ న్యూ మీషో అనమాట. ఎందుకు అంటే మనకి మీషోలో ఎంత తక్కువ ప్రైస్కి అయితే డ్రెస్సెస్ కానీ ఏదైనా అవైలబుల్గా ఉంటుందో అలానే సేమ్ వేలో నాకు అజియోలో కూడా చాలా తక్కువ ప్రైస్కి అన్నీ అవైలబుల్గా ఉంటున్నాయి. బట్ ఈరోజు నేను చూపించేవి ఏంటి అంటే కొంచెం మిక్స్డ్ ఉంటాయి. అంటే లైక్ బాగా తక్కువ కాస్ట్ ఉంటాయి, కొంచెం ఎక్కువ రేంజ్ కూడా ఉంటాయి. అంటే ఎక్కువ రేంజ్ అంటే నాట్ మోర్ దాన్ 1000 కంటే డెఫినెట్గా తక్కువే ఉంటాయి ప్రతి డ్రెస్ కూడా. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ వన్ వీ హ్యావ్ ఇస్ దిస్ బ్యూటిఫుల్ పింక్ కలర్, రాణి పింక్ కలర్ డ్రెస్ అనమాట. ఇది కొంచెం నా హైట్ ఉన్న వాళ్ళకైతే ఆల్మోస్ట్ యాంకిల్ లెంత్ వరకు వచ్చేస్తుంది. అండ్ దీనిలో బెస్ట్ పార్ట్ ఏంటి అంటే దీనికి గీరా చాలా ఎక్కువ ఉంది. మనకి 3 టైర్డ్ ఫ్రాక్ అనమాట. అంటే లైక్ 3 లేయర్స్ వచ్చినాయి ఇలాగా. అండ్ గీరా అయితే చాలా చాలా ఎక్కువ వచ్చింది, చాలా బాగుంది. మీరు ఏదైనా వెకేషన్స్కి కానీ ఏదైనా అవుటింగ్స్కి కానీ ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఆర్ డైలీ బేసిస్లో యూస్ చేయడానికి కానీ చాలా బాగుంటుంది అనమాట. మంచి కలర్ కూడా, పిక్చర్స్లోను వాటిలో కూడా చాలా బాగా వస్తుంది. ఇది మన ఫస్ట్ డ్రెస్ అనమాట. డ్రెస్ నెక్ అంతా కూడా ప్రెటీ మచ్ సింపుల్. మనకి యూ నెక్ వచ్చింది అండ్ ఆల్సో మనకి ఏంటి అంటే ఇలా బుట్ట చేతుల్లాగా వచ్చినాయి అనమాట. ఇలాగ వచ్చింది. సో డ్రెస్ అంతా కూడా క్వాలిటీ బాగుంది. లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు, బట్ దెన్ లైనింగ్ ప్రొవైడ్ చేయకపోయినా కానీ డ్రెస్ సీ త్రూ ఉండేటట్టు అయితే కనిపించట్లేదు, అలా ఉందన్నమాట. డ్రెస్ ఓవరాల్గా అయితే చాలా బాగుంది. అండ్ ఆల్సో మీకు తెలుసు కదా ఇక్కడ కానీ నేను వేసుకున్నప్పుడు ఎలా కనిపిస్తుంది డ్రెస్ అనేది మీరు చూడొచ్చు. అండ్ ఆల్సో లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ డ్రెస్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ దిస్ బ్యూటిఫుల్ నేవీ బ్లూ కలర్ది అనమాట. సో మీరు ఇక్కడ చూసేదంతా కూడా ప్రింట్ కాదు, ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ. మనకి డ్రెస్ మొత్తం కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఈ వైట్ కలర్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చింది. అండ్ నెక్కి కూడా మనకి ఇలా వచ్చిందనమాట. ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటి అంటే నాకు ఇది కొంచెం యాంకిల్ లెంత్ కంటే పైకి వస్తుంది. సో నా హైట్ అయితే కనుక మీరు మేబీ మీకు కూడా కొంచెం షార్ట్ ఉండొచ్చు, మీరు కంఫర్టబుల్ కాకపోతే కనుక ఇంత షార్ట్ డ్రెస్సెస్. సో యూ కెన్ డెఫినెట్లీ అవాయిడ్ దిస్ వన్. బట్ ఓవరాల్గా డ్రెస్ అయితే చాలా బాగుంది అండ్ ఆల్సో వెరీ రీజనబుల్ ప్రైస్. అంటే నాకు బిలో 500కే వచ్చేసింది అండ్ క్వాలిటీ అంతా కూడా బాగుంది. ఇది మిక్స్డ్ కాటన్ అనమాట. కైండ్ ఆఫ్ కాటన్లో మనకి మిక్స్డ్ ఫ్యాబ్రిక్స్ వస్తాయి కదా, సో ఆ టైప్. అండ్ ఇదంతా ఇక్కడ స్లీవ్స్ 3/4 స్లీవ్స్ వచ్చి ఇక్కడ మనకి ఎంబ్రాయిడరీ వచ్చింది. చాలా బాగుంది క్వాలిటీ అంతా కూడాను. సో ఓన్లీ డ్రాబ్యాక్ చెప్పాను కదా, కొంచెం యూజువల్ డ్రెస్సెస్ కంటే ఇది కొంచెం షార్ట్గా ఉంటుంది, అది ఒక్కడే డ్రాబ్యాక్, మిగతా అంతా కూడా చాలా బాగుంటుంది. సో దిస్ ఈజ్ అవర్ నెక్స్ట్ డ్రెస్. సో నెక్స్ట్ వీ హ్యావ్ ఇస్ దిస్ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ అనమాట. ఇది చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నాకు ఇదే సేమ్ డ్రెస్ నాకు బ్లాక్ కలర్లో ఉంది, మ్యాక్స్లో తీసుకున్నాను. నేను యాక్చువల్ ప్రైస్కే తీసుకున్నాను, సేల్ టైంలో కూడా కాదు. అరౌండ్ 1200 అలా తీసుకున్నాను. అది వేసుకున్న ప్రతిసారి కూడా చాలామంది నన్ను లింక్స్ అడుగుతూ ఉంటారు. సో దానికి సిమిలర్గా ఉన్నది గ్రీన్ కలర్లో నాకు అజియోలో దొరికింది. అండ్ గెస్ వాట్, ఇది నాకు 304 రూపీస్గా వచ్చేసింది అనమాట. క్వాలిటీ అంతా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంది. బట్ ఓన్లీ డిఫరెన్స్ ఏంటి అంటే నాకు ఆ డ్రెస్కి ఫుల్ స్లీవ్స్ వచ్చి ఇక్కడ వరకు వచ్చి కొంచెం బెల్ స్లీవ్స్ లాగా ఇక్కడ వస్తాయన్నమాట. సో కుదిరితే దాని పిక్చర్ కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఆ డ్రెస్కి అయితే మనకి ఫుల్ స్లీవ్స్ వచ్చినాయి, బట్ దీనికి ఏంటి అంటే బుట్ట చేతుల్లాగా వచ్చినాయి. అండ్ దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి బనియన్ క్లాత్ లాగా ఉంది, ఇలా ఉందన్నమాట. అండ్ మనకి కొన్ని మెటీరియల్స్ ఉంటాయి కదా, కొన్ని ఫ్యాబ్రిక్స్ బాడీ హగ్గింగ్, సో ఆ కైండ్ ఆఫ్ మెటీరియల్ అనమాట ఇది. అండ్ మనకి ఇక్కడ కిందన చూసుకుంటే డ్రెస్కి ఇక్కడ చిన్ని రఫల్స్ లాగా వచ్చినాయి, ఇలా ఉందన్నమాట. ఓవరాల్గా డ్రెస్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మనకి టై డీటెయిలింగ్ వచ్చింది. సో వేసుకున్నప్పుడు ఎంత క్యూట్గా ఉంది ఈ డ్రెస్ అనేది మీరే చూడండి. సో నాకైతే ఇది బాగా నచ్చేసింది. డెఫినెట్గా ఈ డ్రెస్ అయితే నేను రిటర్న్ చేయట్లేదు, ఐ విల్ కీప్ దిస్ డ్రెస్ విత్ మీ. సో తక్కువకే వస్తుంది కాబట్టి మీకు బాడీకాన్ డ్రెస్సెస్ టైప్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా ఇది చెక్అవుట్ చేయండి. ఇది చాలా స్టీల్ డీల్ అనమాట. అండ్ దట్స్ ఇట్ అబౌట్ దిస్ డ్రెస్. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. ఓకే, దిస్ వన్ ఈజ్ నాట్ మై స్టైల్. అంటే నేను నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి కొంచెం ఎక్స్పెరిమెంట్ చేశానని చెప్పచ్చేమో. ఎందుకంటే నేను యూజువల్గా స్లీవ్లెస్ అసలు ప్రిఫర్ చేయను. ఫర్ సమ్ రీజన్ నాకు అసలు స్లీవ్లెస్ అలవాట్లేదు. సరే ఒకసారి ట్రై చేద్దాం కదా అని చెప్పి తీసుకున్నాను. అండ్ గెస్ వాట్, ఈ డ్రెస్ అయితే చాలా చాలా ప్రెటీగా ఉంది. చూడడానికి ఇంత సింపుల్గా ఉంది కదా, బట్ వేసుకుంటే చాలా ప్రెటీగా ఉంది డ్రెస్. అండ్ మనకి ఏం లేదు, జస్ట్ మొత్తం అంతా ప్లెయిన్ బ్లాక్ కలర్ డ్రెస్ అనమాట. దానికి ఇట్లా లేయర్డ్ లాగా
వైట్ ఇదేమంటారు నెట్ టైప్ ఇది ప్రొవైడ్ చేశారనమాట. సో ఇలాగ కొంచెం డీటెయిలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో డ్రెస్ అంతా కూడా చాలా నీట్గా ఉంది. అండ్ మనకేంటి అంటే వెనకాల ఇట్లా స్ట్రెచబుల్ వస్తుంది. సో మీకు చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. టైట్ అయింది అట్లా ఏమీ ఉండదన్నమాట. మీకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ స్లీవ్స్ ఇలాగా వచ్చినాయి అనమాట. స్ట్రాప్ టైప్ వచ్చినాయి. బట్ ఇది మరీ స్ట్రాప్ సన్నగా లేదు, కొంచెం విడ్త్ ఎక్కువగానే ఉంది కాబట్టి మీ నవేర్ అంతా కూడా హైడ్ అయిపోతుంది. సో ఇది మన నెక్స్ట్ డ్రెస్. ఇదైతే చాలా క్యూట్గా ఉంది వేసుకున్నప్పుడు. అదిను ఏదైనా డేట్ నైట్స్కి అది వెళ్ళినప్పుడు యూ కెన్ డెఫినెట్లీ పిక్ దిస్ వన్. సో అది మన నెక్స్ట్ డ్రెస్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఆఫ్ వైట్ వచ్చేసి ఉంది. ఆఫ్ వైట్ కలర్లో మనకి ఫ్లోరల్ ప్రింట్ వచ్చిందనమాట. అండ్ డ్రాబ్యాక్ ఆఫ్ దిస్ డ్రెస్ ఏంటి అంటే కొంచెం నెక్ అంతా కూడా డీప్గా ఉంది. అంటే లైక్ వైడ్ ఉంది అండ్ ఆల్సో డీప్ కూడా ఉంది నెక్. అదొక్కడే కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది మీకు. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ డ్రెస్ అంతా కూడా చాలా బాగుంది. సీత్రూ అయితే అస్సలు లేదు. అండ్ ఫ్యాబ్రిక్ కూడా కొంచెం బాడీ హగ్గింగ్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అనమాట. సో చాలా నీట్గా ఉంటుంది. అండ్ మనకి వెనకాల ఇట్లా థ్రెడ్స్ కూడా ఇచ్చారు, స్ట్రింగ్స్ కూడా ఇచ్చారు. మీరు కావాలంటే లైక్ యూనో మీ ఫిజిక్ ఎలివేట్ అవ్వాలంటే మీరు టైఅప్ లాగా టై చేసుకోవచ్చు. ఓవరాల్గా ఇలా ఉంది డ్రెస్. అండ్ ఇక్కడ మనకి డ్రెస్ మొత్తం కూడా బటన్ డీటెయిలింగ్స్ అయితే ఇచ్చారనమాట. సో ఇలా ఉంది డ్రెస్. నాకు ఇది కూడా బాగా నచ్చింది. చాలా సింపుల్గా ఉంది బట్ వేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది. బట్ అగైన్ డ్రాబ్యాక్ ఏంటి అంటే కొంచెం నెక్ అంతా డీప్ అండ్ వైడ్గా కూడా ఉంది. అదొక్కటే కొంచెం చిన్న కన్సర్న్. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఈస్ రియలీ సో గ్రేట్ అబౌట్ దిస్ డ్రెస్. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. సో ఈరోజు మన లాస్ట్ బట్ వన్ డ్రెస్ వచ్చేసి ఇది నా సెకండ్ ఫేవరెట్ డ్రెస్ అనమాట. అండ్ ఇది ఏంటంటే జనస్య అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాను. మీరు చూసుకుంటే కనుక జనస్య అనే బ్రాండ్ కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటాయి. బట్ దెన్ ఫ్యాబ్రిక్ అంతా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో మనకి మనం ఏ సైజ్ తీసుకున్నా కానీ అంటే లైక్ కైండ్ ఆఫ్ ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకున్నా కానీ మనకి లూజ్ అలా అనిపించదు. కొంచెం మనల్ని ఏంటంటే బాడీ హగ్గింగ్ లాగా ఉంటుంది. ఆ ఫ్యాబ్రిక్ కైండ్ అట్లా ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మనకి పౌడర్ బ్లూ కలర్లో వచ్చింది. చాలా బాగుంది. అండ్ డ్రెస్ అంతా చూసుకుంటే మనకి ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసి ఉందన్నమాట. సింపుల్ డ్రెస్ బట్ కానీ చాలా బాగుంటుంది. వేసుకుంటే చాలా బాగా కనిపిస్తాము. అండ్ మనకి కిందన ఇట్లా రఫుల్స్ లాగా వచ్చింది డీటెయిలింగ్. అండ్ డ్రెస్ అంతా కూడా చాలా బాగుంది. ఈ డ్రెస్ మనకి చూడ్డానికి అంతగా కనిపించదు కానీ వేసుకున్నప్పుడు మంచి లుక్ అయితే వస్తుందన్నమాట. సో మీరు ఏదైనా వెకేషన్స్కి ఆర్ బీచ్ సైడ్ వెకేషన్స్కి వెళ్తుంటే కనుక డెఫినెట్గా ఈ డ్రెస్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ హియర్ కమ్స్ మై మోస్ట్ ఫేవరెట్. మీకు తెలిసిందే యాజ్ యూజువల్ నాకు బాగా నచ్చిన డ్రెస్సెస్ అన్నీ కూడా లాస్ట్కి పెడతాను, లాస్ట్కి చూపిస్తాను. సో ఈరోజు అన్నిట్లో కంటే బాగా నచ్చిన డ్రెస్ వచ్చేసి ఈ బ్లాక్ డ్రెస్ అనమాట. ఇలా ఉంది. చిన్ని భలే బుటీస్ వచ్చినాయి. లేయర్డ్ ఫ్రాక్ లాగా వచ్చింది. అండ్ ఆల్సో గేరా కూడా చాలా బాగుంది. చాలా క్యూట్ ఉంది అసలు వేసుకుంటేను. అండ్ మనకి ఈ డ్రెస్ గురించి చెప్పడానికి పెద్దగా ఏం లేదు కానీ వేసుకుంటే చాలా నీట్గా ఉంది. ఎందుకంటే ఇక్కడ మనకి చూసుకుంటే యోక్ పార్ట్ దగ్గర ఇట్లాగా ఫోల్డింగ్ డీటెయిలింగ్స్ అయితే వచ్చిందనమాట. సో దానివల్ల మనకి లైక్ టైట్గా ఉన్నా కానీ అంతగా మనకేమీ అన్కంఫర్టబుల్ అనిపించదు. అండ్ మనకి వెనకాల కూడా ఇట్లా ఎలాస్టిక్ ఉందన్నమాట. సో చాలా బాగా కనిపిస్తుంది. చాలా బాగుంది కూడా డ్రెస్ అయితే. ఇది ఈరోజు చూపించిన అన్నిటికంటే ది మోస్ట్ ఫేవరెట్. యాక్చువల్గా ఈరోజు చూపించినవన్నీ కూడా చాలా బాగున్నాయి. బట్ అన్నిటికంటే ఇది కొంచెం ఎక్కువ నచ్చింది, అంతే తేడా. అండ్ ఇది కూడా మంచి రీజనబుల్ ప్రైస్కే వచ్చేసింది. అండ్ ఐ థింక్ అజియోలో ఇప్పుడు ఏదో సేల్ కూడా రన్ అవుతోంది. సో ఒకసారి చెక్అవుట్ చేయండి. నేను ఇక్కడ మీకు చూపించే ప్రైస్ కంటే ఇంకా తక్కువ ప్రైస్కే రావచ్చు కూడా మీకు. సో అది మన లాస్ట్ డ్రెస్ అనమాట. సో విత్ దిస్ వీ హ్యావ్ కమ్ టు ద ఎండ్ ఆఫ్ అవర్ హాల్ వీడియో. సో ఈ వీడియోలో నచ్చిన డ్రెస్సెస్ మీకు అన్నీ నచ్చినాయి అని నేను అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ మీకు ఏ డ్రెస్ బాగా నచ్చింది అనేది లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. అండ్ మీకు తెలుసు కదా యాజ్ యూజువల్ వీటికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. దానితో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేస్తే నా నుంచి వచ్చే అప్డేట్స్ ఏది మిస్ అవ్వకుండా మీరు ఉంటారు. సీ యు నెక్స్ట్ వన్. బాయ్. అండ్ ఆల్సో నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ కూడా నన్ను ఫాలో చేసి కొంచెం లవ్ చూపించండి. సో సీ యు నెక్స్ట్ వన్. బాయ్.